గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం జియో కాయిన్స్ ఎర్న్ చేయడానికి జియోస్పియర్ అనేటటువంటి ఒక వెబ్3 వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నామండి. డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తూ జియో కాయిన్స్ అనే ఎర్న్ చేయడానికి మనం ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్నమాట. కానీ కొంతమంది నిన్ననే అంటే యాక్చువల్ ఏం జరిగిందంటే నిన్న మధ్యాహ్నం 12:30కో లేకపోతే 3 గంటలప్పుడు నేను ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు ఈ జియోస్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో దీనిలో ఇక్కడ జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపించాయి అన్నమాట. సో అంతకుముందు వరకు కూడా జియో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే కనిపించలేదు. సో ఇక్కడ ఉండేటటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే జియో కాయిన్స్ అని అనుకున్నాం కూడా స్టార్టింగ్లో. కానీ ఇవి యాడ్స్ బ్లాక్, అంటే మనం ఈ అప్లికేషన్ని ఎంత యూజ్ చేసాము అనేది వాళ్ళు తెలుసుకోవడానికి పెట్టినటువంటి ఒక సూచి అన్నమాట. సో ఇది వాళ్ళకొక ఇండికేటర్ లాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చాలామంది మనకు యూట్యూబ్ కామెంట్స్లలో అన్ని చోట్ల కూడా, తర్వాత టెలిగ్రామ్లో, వాట్సాప్లో మెసేజెస్ ఏం చేస్తున్నారంటే మాకు కాయిన్స్ అనేది యాడ్ అవ్వలేదు అనేసి చెప్తున్నారనమాట. సో మనం ఈ కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవాలి అంటే ఈ అప్లికేషన్లో కొన్ని సెట్టింగ్స్ కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఈ జియోస్పియర్ అకౌంట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని సెట్టింగ్స్ కూడా ఎనేబుల్ చేసుకోకుండా, అంటే వాళ్ళ వ్యాలెట్ కూడా ఎనేబుల్ చేసుకోకుండా కాయిన్స్ కోసము మాకు కాయిన్స్ రాలేదు అనేసి కామెంట్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ జియోస్పియర్ అకౌంట్లో మనం ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాల్సినటువంటి సెట్టింగ్స్ ఏంటి, దాంతోపాటు ఇక్కడ ఏ వెబ్సైట్స్ ఎక్కువ ఓపెన్ చేస్తే మన కాయిన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను జియోస్పియర్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకు యాడ్స్, నంబర్ ఆఫ్ యాడ్స్, మనం చూసే నంబర్ ఆఫ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ చాలామందికి ఇవి కాయిన్స్గా కన్వర్ట్ అవ్వట్లేదు అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొనే కాయిన్స్ ఇస్తున్నారని అయితే గ్యారంటీ లేదండి. ఇది అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా మనం అప్లికేషన్ యూజ్ చేసిన తర్వాతే మనకు అర్థమవుతుంది దేన్ని బేస్ చేసుకొని మనకు ఈ కాయిన్స్ అనేవి ఇస్తున్నారు అనేసి. సో ఇక్కడ నేను ఇక్కడ మన ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్లీ వ్యాలెట్ అనేది మనది రెడీ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వ్యాలెట్, ఇది మెయిన్ వ్యాలెట్ అండి. జియో కాయిన్స్ మనం ఎర్న్ చేస్తే యాడ్ అయ్యేటటువంటి వ్యాలెట్ అనమాట. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకోలేదండి. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి జస్ట్ ఇలా స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్లో ఇక్కడ సైన్ ఇన్ టు ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు వ్యాలెట్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి టిక్ మార్క్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉంచాలన్నమాట. అక్కడ ఏంటి అంటే ఆప్ట్ టు స్టార్ట్ ఎర్నింగ్, అంటే మీరు కాయిన్స్ ఎర్న్ చేసే విధానాన్ని ఎంచుకుంటున్నారా అనేసి అడిగారనమాట. కొంతమంది ఎవరైనా కానీ ఇక్కడ టిక్ మార్క్ తీసేశారు అంటే వాళ్ళకు జియో కాయిన్స్ అనేవి రావండి. ఖచ్చితంగా ఈ టిక్ మార్క్ అనేది ఉంచి తర్వాత సైన్ ఇన్ టు ఎర్న్ అనే కింద ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి ఉండాలి. ఇది ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ అండి, ఇది ఖచ్చితంగా చూసుకోండి. సో ఇది చేసిన తర్వాత మీకు జియో వ్యాలెట్ ఏదైతే ఉందో పాలిగాన్ వాళ్ళు ఇచ్చినటువంటి జియోస్పియర్ వ్యాలెట్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ ఇంకొక సెట్టింగ్స్ సింబల్ ఉంది చూడండి. ఎక్కడైతే మీరు జియో కాయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానిపైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉందో ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జియో కాయిన్ రివార్డ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది కూడా మీకు ఖచ్చితంగా ఎల్లో కలర్లో ఉండాలన్నమాట. సో ఈ సెట్టింగ్ ఏదైతే ఉందో ఇది ఆన్లో ఉందో లేదో చూసుకున్న తర్వాత నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నానండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఈ పేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సైట్ సెట్టింగ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కూడా ఉంది చూడండి.
ఈ సైట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలామంది ఏం చేస్తారు అని అంటే ఈ కుకీస్ అనేది అంటే ఇది డిఫాల్ట్ సెట్టింగ్గా ఉంటుందండి మీ మొబైల్లో. ఒకవేళ ఇది ఎవరికైనా కానీ ఆఫ్లో కానీ నాట్ అలౌడ్ అని కానీ ఉంటే చూసుకోండి. ఇది ఖచ్చితంగా అలౌడ్ అనే ఆప్షన్లో ఉండాలన్నమాట. సో ఈ కుకీస్ ఆన్లో ఉంటేనే అప్పుడే మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ కౌంట్స్ అవన్నీ కూడా మీకు కౌంట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఈ లొకేషన్ అనేది అయితే అవసరం లేదండి. ఎనేబుల్ చేసుకున్న ఒకటే చేసుకోకపోయినా ఒకటే. ఈ కెమెరా అనేది అయితే అవసరం లేదు, చేసుకున్న ఒకటే చేసుకోకపోయినా ఒకటే. తర్వాత మీకు ఈ మైక్రోఫోన్ అనేది ఏదైతే ఉందో అది కూడా మీకు అవసరం లేదండి, క్లోజ్లోనే ఉంచండి అన్నమాట. తర్వాత ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా మీరు అలౌలో ఉంచుకోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు ఏదన్నా సెర్చ్ ఇటువంటి ఏమన్నా అప్లికేషన్లో చేస్తే అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే ఇక్కడ సెర్చ్ చేశారో అదంతా కూడా అప్లికేషన్ వాళ్ళకి ఎవరికైతే మన బ్రౌజింగ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాలిడేట్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఇది ఖచ్చితంగా ఇది అలౌడ్లో అయితే ఉండాలన్నమాట. తర్వాత ఈ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అని చూడండి. సో ఇది బ్లాక్లో ఉంది, దీన్ని కూడా నేను ఇప్పుడు ఎనేబుల్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో పాపప్స్ అయితే ఉన్నాయో అది నేను ఇప్పుడు ఎనేబుల్ చేసుకుంటున్నా. సో అది పాపప్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఆటోమేటిక్ డౌన్లోడ్స్ అని ఉంది చూడండి. సో ఇదైతే ఆస్క్ ఫస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద చేశానండి. తర్వాత ప్రొటెక్టెడ్ కాంటెంట్ అలౌడ్లో ఉండాలి. సో రిమైనింగ్ అయితే అవసరం లేదనమాట. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే కుకీస్ అలౌడ్లో ఉంచుకోవాలి, జావా స్క్రిప్ట్ అలౌడ్లో ఉంచుకోవాలి, ఈ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అనేది కూడా అలౌడ్లో ఉంచుకుంటే మంచిదన్నమాట. సో ఇవి సెట్టింగ్స్ అయితే ఇవి చేసుకోండి ఖచ్చితంగా. ఫస్ట్ వ్యాలెట్ సెట్టింగ్స్, తర్వాత ఈ సైట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మీరు ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మీరు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు కొంతమంది యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉండేటటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ కాయిన్స్ వచ్చాయి, ఎక్కువ ఉన్న వాళ్ళకు అసలు రాలేదు, కొంతమందికి ఇంకా తక్కువ వచ్చాయి. కానీ చాలామంది ఏంటి అంటే మాకు యాడ్స్ కౌంట్ కూడా రావట్లేదు అని అంటున్నారు. సో ఈ యాడ్స్ కౌంట్ అనేది పెంచుకోవాలి అంటే ఇక్కడ మీకు చాలా వెబ్సైట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిల్లో మీరు ఇక్కడ క్లిక్ బజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ క్లిక్ బజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ బటన్ ఉంది చూడండి. ఈ మెనూ బటన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ మెనూ బటన్ క్లిక్ చేసి బ్రౌజ్ సిరీస్ కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, T20 లీగ్స్, డొమెస్టిక్, ఇలా వీటిని మీరు యూజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు యాడ్స్ కౌంట్ అనేది ఎక్కువగా అయితే వస్తుందన్నమాట. కానీ ఈ యాడ్స్ కౌంట్ని బేస్ చేసుకొని రివార్డ్స్ ఇస్తున్నారా లేదా అనేది ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకు అని అంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ వచ్చినాయి. కానీ ఎవరికైతే మాకు అసలు యాడ్ కౌంటే రావట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆ యాడ్ కౌంట్ ఏదైతే ఉందో దీన్ని పెంచుకోవడానికైతే మీకు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి క్లిక్ బజ్ అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ ఉండేటటువంటి ఏ అయితే ఉన్నాయో ఏ పేజ్ ఓపెన్ చేసినా కానీ మీకు మినిమం 4 యాడ్ కౌంట్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. సో టోటల్ యాడ్ కౌంట్స్ మళ్ళీ మీరు చూసుకోవాలంటే ఏం చేయాలంటే ఇదే పేజ్లో మీకు ఇక్కడ కింద హోమ్ బటన్ ఉంది చూడండి. ఈ హోమ్ బటన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఉండేటటువంటి యాడ్ కౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెరిగి ఉంటుంది అనమాట. సో నాకు ఈ క్లిక్ చేయడానికి ముందు 2.8K ఉందనుకుంటా, ఇప్పుడు ఈ కొన్ని క్లిక్స్లోనే నాకు 2.9K అయ్యిందనమాట. అంటే 1000 పాయింట్స్ అయితే పెరగడం జరిగింది ఇక్కడ. సో మీరు కేవలం యాడ్ కౌంట్స్ అనేది చూసుకోవాలి, పెంచుకోవాలి అని అంటే ఈ క్లిక్ బజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది బాగా వర్క్ అవుతుంది. సో నేను ఇది కూడా చెప్తున్నానండి, క్లిక్ బజ్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఎక్కువ కాయిన్స్ వస్తాయి అనేసి అయితే గ్యారంటీ లేదు. వాళ్ళు ఏ విధంగా కౌంట్ చేస్తున్నారు అనేది తెలియదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ యాడ్స్ చూసిన వాళ్ళకి కూడా తక్కువ వచ్చి ఉన్నాయి, తక్కువ చూసిన వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చి ఉన్నాయి. సో ఇలా దాని తర్వాత ఇంకా మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎన్నో వెబ్సైట్స్ ఉన్నాయి, వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి జస్ట్ అవన్నీ కూడా రోజులో ఒక్కసారన్నా అలా క్లిక్ చేసి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు క్లిక్ చేసి
వదిలేసేయండి. అంటే అప్పుడు మీరు అన్నీ ఇక్కడ ఉండేటటువంటి వెబ్సైట్స్ అన్నీ యాక్సెస్ చేసినట్టు అప్లికేషన్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుందనమాట. దాంతోపాటు ఇక్కడ మీకు మెయిన్ పేజ్ ఏదైతే ఉందో ఇక్కడ గూగుల్ సెర్చ్ ఉంది కదా, ఈ గూగుల్ సెర్చ్లో అట్లీస్ట్ జియో కాయిన్ గురించి ఏదో ఒకటి జస్ట్ అలా సెర్చ్ చేయండి. జియో కాయిన్ ప్రైస్ అని నేను ఇప్పుడు టచ్ చేశాను. సో నెక్స్ట్ ఇలా ఏదైతే వచ్చిందో పేజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేస్తే చూడండి ఇక్కడ 10 పాయింట్స్ అనేవి డైరెక్ట్గా యాడ్ అయ్యాయి. సో మీరేం చేయాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఉందో గూగుల్ సెర్చ్, ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ ఉండేటటువంటి సెర్చ్ బార్ అండి, ఈ సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సెర్చ్ బార్లో ఇక్కడ టచ్ చేసి జియో కాయిన్ అని కానీ జియో కాయిన్ ప్రైస్ అని కానీ ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వచ్చేటటువంటి సెర్చ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు టైప్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ కౌంట్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు 8 యాడ్ కౌంట్ వచ్చింది. అంతకుముందు ఒకసారి ఓపెన్ చేస్తే 10 యాడ్ కౌంట్ అనేది వచ్చిందనమాట. సో అలా ఎందుకు వస్తుంది అని అంటే ఈ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పేజెస్ అన్నింటిలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, జస్ట్ జియో కాయిన్ అని ఓపెన్ చేశాను, పైన కౌంట్ చూస్తే 18 అయింది. జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేసే కొంది ఇలా అక్కడ కౌంట్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇలా జస్ట్ ఇండియా అని టైప్ చేసా, ఇంటర్నేషనల్ అని టైప్ చేసా, ఇక్కడ ఏదైతే ఉందో ఇవన్నీ ఆప్షన్స్ అనేవి టచ్ చేస్తున్నా. టచ్ చేసి జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తూ ఉన్నా. పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ యాడ్ కౌంట్ అయితే పెరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఏదైతే మెయిన్ థింగ్ ఏంటి అంటే అప్లికేషన్స్ కంటే కూడా ఈ సెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సెర్చ్ అనేది మీరు చేస్తే అప్పుడు మీకు ఆటోమేటిక్గా అక్కడ ఉండేటటువంటి యాడ్ కౌంట్ ఏదైతే ఉందో అది పెరుగుతుందన్నమాట. సో ఇదైతే ఇప్పుడు చూడండి నాకు 2.9 నుంచి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా 3K అయితే అయిందనమాట యాడ్ కౌంట్. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే జియో కాయిన్ ఫ్యూచర్ అని టైప్ చేస్తున్నా. జస్ట్ జియో కాయిన్ ఫ్యూచర్ FUTURE ఫ్యూచర్ అని టైప్ చేసా, సెర్చ్ రిజల్ట్ వచ్చింది, క్లిక్ చేసా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో ఒక న్యూస్ అనేది వస్తుంది అనమాట. సో అక్కడ కౌంట్ అయితే మీకు ఆటోమేటిక్గా పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది అంటే ఇక్కడ చూడండి కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. సో వీటికి ఉండేటటువంటి యాడ్స్ అనేవి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయి అక్కడ యాడ్ కౌంట్ అనేది పెరుగుతుంది అన్నమాట. జస్ట్ ఇక్కడ ఒక సెర్చ్ బార్ క్లిక్ చేశాను, అక్కడ మళ్ళీ యాడ్ కౌంట్ అనేది మళ్ళీ పెరిగింది. సో ఇక్కడ యాడ్ అనేది ఉంది చూడండి, ఈ యాడ్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మీరు మెయిన్ థింగ్ ఏంటి అంటే వెబ్సైట్స్ కంటే కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ వచ్చాయి, మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మేబీ మీకు యాడ్ కౌంట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో నేను మీకైతే యాడ్ కౌంట్ ఏ విధంగా పెంచుకోవాలి, దాంతోపాటు ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలనే విషయాన్ని అయితే మీకు తెలియజేశానండి. సో మీరు జియో కాయిన్ అనే దాన్ని మీరు ఎర్న్ చేసుకోవాలి అంటే ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఇదివరకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోని మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని చూసి ఫస్ట్ మీరు జియోస్పియర్ అనేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని తర్వాత లాగిన్ అనేది చేయండి. లాగిన్ అనేది చేసిన తర్వాత మీ జర్నీ అయితే స్టార్ట్ చేయండి జియో కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. సో ఫ్రీగా వచ్చేది మిస్ చేసుకోకండి. జియో కాయిన్స్ అనేవి చాలా ప్రీసియస్, మీకు ఫ్యూచర్లో లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.